ఇవాళ హైదరాబాద్ అంటే బంజారా హిల్స్ అంటే బోలెడన్ని భవనాలు కనబడతాయి. బోలెడన్ని భవనాలు గుర్తుకొస్తాయి. కానీ ఒకప్పుడు హైదరాబాద్ బంజారా హిల్స్ అంటే తాజ్. తాజ్‌కి అక్కడ 2 హోటళ్ళు అటు ఇటు ఉంటాయి. పైనుంచి ఒక వంతెన గూడా ఉంటది. ఆ మధ్యలో రోడ్డు ఉంటది. అప్పట్లో కొంత గొడవయింది. వాళ్ళకొక్కళ్ళకే వంతెనకి ఎట్టా పర్మిషన్ ఇచ్చారంటే అసలు రోడ్డు ఇచ్చిందే వాళ్ళు. బంజారా హిల్స్‌లో. తాజ్ హోటల్ దగ్గర రోడ్డు ఇచ్చిందే వాళ్ళు. అప్పుడు అది తేలింది. అప్పుడు టీవీ నైన్ బాగా హడావిడి చేసింది. ఆ తర్వాత అది కార్పొరేషన్‌తో పాటు తాజ్ వాళ్ళు లెక్కలతో సహా ఆధారాలతో చూపించాక ఆగిపోయింది. ఒక తాజ్ హోటల్ నుంచి ఇంకొక తాజ్ హోటల్‌లోకెళ్ళడానికి వంతెన ఉందనమాట. అంటే ఆ మొత్తం ఏరియా అంతా వాళ్ళదే. అట్లాగే అవతల పక్కన ఆ గుడి పక్కన చెరువు, చెరువు పక్కన తాజ్ బంజారా ఉంటది. అద్భుతమైనటువంటి లొకేషన్. ఆ వ్యూ అనేటటువంటిది. అయితే ఈ మధ్య కాలంలో మరి హైదరాబాద్ అంత విస్తరించాక ఏమైందో తెలీదు గానీ తాజ్ ఇది స్టార్ హోటళ్ళకే మైనస్ అవ్వడం. తాజ్ బంజారా దెబ్బతినేసింది. ఆర్థికంగా దెబ్బతినేసింది. ఇప్పుడు దాన్ని కొత్త ఏది తాజ్ బంజారాని ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లోనే కీలకమైనటువంటి మార్పు జరిగింది. ఆరో రియాల్టీ దాన్ని కొనుక్కుంది. ఓవరాల్‌గా తాజ్ బంజారాకి 270 గదులున్నాయి. 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటది. 1,22,000 చదరపు అడుగుల నిర్మాణంలో ఉంది. ఇప్పుడు దాన్ని వీళ్ళు మరి హోటల్‌గానే కొనసాగిస్తారా? లేపోతే ఏ అపార్ట్మెంట్లు, విల్లాలు, ఫ్లాట్‌లేసి అమ్ముతారా? ఎందుకంటే ఆ ఏరియాలో హోటల్‌ని కూలగొట్టేసేసి విల్లాలేసి అమ్మితే ఒక్కో విల్లా 5,00,00,000 పెట్టినా కొంటారు. అంత స్పేస్ ఉందది. 3 ఎకరాలంటే ఒక్కొక్క విల్లా 100 గజాల చొప్పున ఏసిచ్చినా భారీ రేట్ ఉంటది. 200 గజాల చొప్పున ఏసిచ్చినా భారీ రేట్ ఉంటది. రూ. 1,00,000 గజమన్నా కాకుండా కొనేసేటటువంటి వాళ్ళున్నారు. కాబట్టి అదేమన్నా చేస్తారో చూడాలి.